హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో జస్ట్ ఒక 3-4 పాయింట్స్ గురించి వీడియో చేస్తున్నాను. ఈరోజు ఎపిసోడ్లో జరిగినవి మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆ గేమ్లో హూలా హూప్ గేమ్లో ఎవరన్నా చీటింగ్ చేశారా, ఎవరు గెలిచారు? మీరు తమ్నేల్లో నేను పిక్చర్ పెట్టాను, జూమ్ చేసి కూడా పెట్టాను. తమ్నేల్లో పిక్చర్ చూడకపోతే ఒకసారి తమ్నేల్లో పిక్చర్ కూడా చూడండి. ఆ గేమ్లో నిఖిల్ జడ్జ్మెంట్ ఎలా ఉంది, అలాగే బ్రిక్స్ గేమ్లో నిఖిల్ జడ్జ్మెంట్ ఎలా ఉంది, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు. అండ్ తర్వాత లాస్ట్లో హౌస్లో జరిగిన గొడవ గురించి, సీత వర్సెస్ అభయ్ నవీన్, దాంట్లో ఎవరిది మిస్టేక్ కాదు అని కూడా క్విక్గా అయితే మాట్లాడుకుందాం. ఈ 3 పాయింట్స్ కవర్ చేద్దాం. ఇంకేం పాయింట్స్ కవర్ చేయట్లేదు. మిగతా ఎపిసోడ్ అంతా బాగానే ఉంది. ఈ రోజు ఎపిసోడ్ బాగానే అనిపించింది. నేను ఎపిసోడ్ చాలా బోర్ ఉందని చెప్పి నేను ఇంకా రివ్యూ కూడా చేయలేదు. సో ఫస్ట్ హూలా హూప్ గేమ్లో బాడీ మెయిన్స్ తీసుకెళ్లాలంటే హెడ్ మెయిన్ తీసుకెళ్ళినా, ఎలా తీసుకెళ్ళినా అది బాడీ మెయిన్సే. సో ఆ విషయంలో 100% నైనికా టీం వాళ్ళు ఆడిన స్ట్రాటజీ కరెక్ట్ స్ట్రాటజీ అని నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్లో అయితే గ్యారంటీ కరెక్ట్ స్ట్రాటజీ. కానీ వాళ్ళు అవతల టీం వాళ్ళకి కష్టపడి ఓడిపోతే ఆబ్వియస్గా ఎవరికైనా బాధ వస్తుంది కాబట్టి రేస్ చేశారు. కానీ మనం డీప్గా చూస్తే కనుక యష్మి వాళ్ళ టీం చాలా అయితే చీటింగ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్లో హ్యాండ్తో టచ్ చేయకూడదు అన్న మినిమం రూల్ అయితే వాళ్ళు బ్రేక్ చేశారు. ఎందుకంటే అట్లీస్ట్ నేను లైవ్ చూడలేదు, ఎపిసోడ్లో చూస్తేనే అట్లీస్ట్ టూ టైమ్స్, ఈవెన్ ప్రోమోలో చూసినా కూడా కనిపిస్తుంది 1 or 2 times వాళ్ళు హ్యాండ్తో అయితే పట్టుకున్నారు. సో ఆ పిక్చరే నేను తమ్నేల్లో కూడా పెట్టాను, క్లియర్గా వాళ్ళు పట్టుకున్నారు. సో ఆ విషయంలో చూసినా కూడా యష్మి వాళ్ళ టీం ఓడిపోయినట్టే. సో ఆ విషయంలో నిఖిల్ జడ్జ్మెంట్ నాకైతే కరెక్ట్ అని అనిపించింది. అండ్ నిఖిల్ చాలా నీట్గా ఆలోచించి దాంట్లో ఉందో చెక్ చేసుకుని, తర్వాత సోనియాతో కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని జడ్జ్మెంట్ ఇవ్వడం అయితే కరెక్ట్గానే అనిపించింది. నాకు నిఖిల్ దీంట్లో అసలు ఏం బయాస్ చూపించినట్టు అండ్ కరెక్ట్ జడ్జ్మెంట్ అనిపించింది. మీకు ఏమనిపించింది కింద చెప్పండి. ఈరోజు నిఖిల్ నాకు బాగానే అనిపించాడు. ఈవెన్ నెక్స్ట్ గేమ్లో బ్రిక్స్ గేమ్లో కూడా ఫస్ట్లో వీళ్ళు విన్ అవుతున్నారు. ఎవరు? నైనికా టీం వాళ్ళకి ఆల్మోస్ట్ 3 బ్రిక్స్ ఉన్నాయి. 3 బ్రిక్స్ వచ్చినప్పుడు పృథ్వీ వచ్చి పడేసినప్పుడు వీళ్ళు పడేశారని చెప్పి వాళ్ళు కూడా పడేశారు. ఈ పడేయకూడదు అని స్ట్రాటజీలో లేదు. బట్ మిడ్ ఆఫ్ ది గేమ్ మధ్యలో నిఖిల్ ఇలా చేస్తే ఎవరో గెలవరు, ఈ గేమ్ నాకు ఫేర్గా అనిపించట్లేదు, సో పడేయొద్దు అని చెప్పినప్పుడు ఇద్దరు టీమ్స్ ఒప్పుకున్నారు. ఈవెన్ నైనికా టీం కూడా వాళ్ళ టీం ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటా అని చెప్పింది. అక్కడ చెప్పకుండా ఉండుంటే నైనికా వాళ్ళ తర్వాత రేస్ చేసిన విషయాన్ని నేను ఒప్పుకుంటా. బట్ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి అది ఫెయిర్గానే జరిగినట్టు నిఖిల్ జడ్జ్మెంట్ కరెక్ట్గానే అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద చెప్పండి. అక్కడ ఏమైందంటే ఆ గేమ్ బ్రేక్ చేసే టైంకి వీళ్ళకి 3 బ్రిక్స్ ఆల్రెడీ ఉన్నాయి. నైనికా టీం వాళ్ళకి ఆల్రెడీ 3 బ్రిక్స్ ఉన్నాయి అండ్ వీళ్ళకి లేవు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది కదా, అంటే పడేసే టైంకి. సో ఆ 3 బ్రిక్స్ కౌంట్ చేయాలి అని చెప్పి నైనికా టీం వాళ్ళు గేమ్ తర్వాత మాట్లాడారు. బట్ నిఖిల్ అడిగినప్పుడు ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి ఆ పాయింట్ దగ్గర నేను నిఖిల్ జడ్జ్మెంట్ కరెక్ట్ అని అనిపించింది. అండ్ యష్మి వాళ్ళ టీం లక్కీ ఉంది కొంచెం, బట్ ఫెయిర్గానే గెలిచారు. వాళ్ళ గేమ్ని వాళ్ళ గెలుపుని నేనైతే రాంగ్ అయితే పట్టట్లేదు. సో వ్యాలిడ్గానే గెలిచాను అనిపించింది. సో వాళ్ళు క్లాన్ గెలిచారు కాబట్టి వాళ్ళు బిగ్గెస్ట్ క్లాన్ అయింది. వాళ్ళు నిఖిల్ టీంలోంచి ఒకళ్ళు తీసేసుకోవచ్చు. వాళ్ళు సోనియాని అయితే తీసేసుకున్నారు. సో వాళ్ళ టీం 6 టీం అయింది కాబట్టి వాళ్ళకి ఒక డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్, అలాగే చాక్లెట్స్ అండ్ అవన్నీ గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. సో ఈ విషయంలో 100% నాకైతే నిఖిల్ జడ్జ్మెంట్ కరెక్ట్ అనే అనిపించింది. సో ఇవి 2 పాయింట్స్. ఇంకొకటి లాస్ట్ చెప్తానన్న పాయింట్, ఇది కూడా ఏం పాయింట్ చెప్తాను నేను, వీళ్ళు ఫైట్ సీత వర్సెస్ అభయ్ నవీన్. ఆబ్వియస్గా హౌస్లో గొడవలు పెంచడానికి బిగ్ బాస్ స్ట్రాటజీ అది. మొత్తం 14 మంది వర్క్ని 6 చేయమంటే ఆబ్వియస్గా వాళ్ళకి హర్ట్ ఉంటుంది. అండ్ దానితోటి వీళ్ళు రెచ్చుకుంటారు అంటే కొంచెం ఇవ్వాల్సిన వర్క్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా వచ్చేలా చేశారు. ఆబ్వియస్గా సీత ఫీల్ అవడంలో అయితే, వాళ్ళ టీం ఫీల్ అవడంలో అయితే నాకైతే మిస్టేక్ ఏమనిపించట్లేదు. బట్ ఎంత ఫీల్ అయినా వాళ్ళు వర్క్ చేయాలి, ఎందుకంటే అదే గేమ్. సో వాళ్ళ ఛాన్స్ కూడా వస్తుంది తర్వాత ఫ్యూచర్లో. వాళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చూసుకోవచ్చు. బట్ ఆ విషయంలో వాళ్ళు కొంచెం అంటే హ్యూమన్గా ఆలోచిస్తే, లాజికల్గా రూల్స్ ప్రకారం ఆలోచిస్తే వాళ్ళు చేసిన దానిలో తప్పేం లేదు. బట్ హ్యూమన్గా ఆలోచిస్తే అయితే వాళ్ళు కొంచెం అంత ఇరిటేట్ చేయకుండా కొంచెం హెల్ప్ చేస్తుంటే బాగుండేది. అంటే ప్లేట్ సింక్ దగ్గర పెట్టడం అన్ని పెద్ద పనులు కదా, చేస్తూ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అలానే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏం కాదు. బట్ వాళ్ళు రిసీవింగ్ ఎండ్లో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఎందుకంటే ఒక సైడ్ చూసినప్పుడు మనం జడ్జ్ చేయకూడదు. వాళ్ళు కూడా సీతలా కోప్పడితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళది మిస్టేక్ అవుతుంది. బట్ ఈ టైంకి బెనిఫిట్ అవుట్ ఇవ్వచ్చు. బట్ పర్సనల్గా అలా చేయకుండా ఉంటే బాగుండేది. గెలిచిన టీం అంటే వీళ్ళకి ఇంత వర్క్ ఇచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండేది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. ఇంకోటి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మండే 2 o'clockకి వాచ్ పార్టీ ఉంది ప్రియాంక జైన్ నుంచి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో. కాబట్టి ఆ 2 o'clockకి మంచిగా నామినేషన్స్ ఏమైనా డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు. సో దాని గురించి అప్డేట్ వచ్చిన వెంటనే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాను. ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.
ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే జస్ట్ 3 minutes అని సెర్చ్ చేసినా కూడా మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో వస్తుంది. సో అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకవేళ 2 o'clock గురించి. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ షూట్ అయిన వెంటనే ఖచ్చితంగా చెప్తాను. ఐదర్ మోస్ట్లీ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, ఉంటే కనుక బేబక్గా ఉండే ఛాన్సెస్ చాలా చాలా హై ఉన్నాయి. బట్ నేను అయిన వెంటనే ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ యూట్యూబ్లో కానీ పెడతాను. సో రెండిట్లో ఫాలో అవ్వండి. అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.